తెలంగాణలో వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోలు వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రైతు పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పినా గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి క్యూల్లో రైతులు ఎండలోనే ధాన్యాన్ని కాపాడుకుంటూ రాత్రులు గడుపుతున్న కుటుంబాలు, గన్నీ సంచులు లేవంటూ అధికారులు చేతులెత్తేయడం, రైస్ మిల్లుల్లో అన్లోడింగ్ లేదంటూ లారీలను నిలిపివేయడం, టోకెన్లు ఇచ్చినా ధాన్యం తీసుకుపోవడం, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఆలస్యంగా రావడం ఇవి ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో పెద్ద చర్చగా మారాయి. అయితే ఏప్రిల్ మే నెలల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతుల ఆందోళనలు కనిపిస్తున్నాయి. జగిత్యాల నుంచి నల్గొండ వరకు, కామారెడ్డి నుంచి సూర్యాపేట వరకు కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు రోడ్డెక్కిన ఘటనలు వెలుగు చూస్తాయి. రైతుల ఆరోపణలు చూస్తే ఇక పంట పండించడమే కాదు అమ్ముకోవడం కూడా యుద్ధంలా మారింది అంటున్నారు. ధాన్యం తడిసిపోతే నష్టం రైతుదే, బస్తాలు లేకపోతే వేచి ఉండాల్సింది రైతే, లారీ ఆలస్యమైనా కూడా నష్టపోయేది రైతేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గన్నీ సంచుల కొరతపై ఇటు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతి సీజన్లో ఇదే సమస్య వస్తుంటే ముందస్తు ప్రణాళిక ఎందుకు ఉండదని రైతులు ప్రశ్నిస్తున్నారు. అవసరమైన బస్తాలు లేకపోవడంతో కొనుగోలు నెమ్మదిస్తున్నాయని, కొన్ని చోట్ల రైతులే డబ్బులు పెట్టి బస్తాలు కొనుక్కోవాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక రైస్ మిల్లుల వ్యవహారం కూడా ఇప్పుడు వివాదంగా మారింది. మిల్లులో ఇప్పటికే భారీగా ధాన్యం నిల్వ ఉండటంతో కొత్తగా వచ్చే ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోవడం లేదని సమాచారం. లారీలకు రోజుల తరబడి వెయిటింగ్ పడుతుంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వలు పెరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల తేమ శాతం పేరుతో తిరస్కరణలు కూడా ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు.